హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రిషితా రాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. అదే మిల్ మేకర్ మసాలా కర్రీ. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌తో గానీ, బగారా రైస్, బిర్యానీ, ఇంకా రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో జీలకర్ర అలాగే ధనియాలు ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నానండి. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసే ఈ మీల్ మేకర్ మసాలా కర్రీకి ఇవి చాలా కీ ఇంగ్రీడియంట్స్ అండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఇంకా యమ్మీగా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దీంట్లోనే 2 లవంగాలు అలాగే ఒక యాలక్కాయ, 2 ఇంచుల దాల్చిన చెక్క వేశాను. దీంట్లోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేశానండి. వీటిని మనం వాటర్ వేయకుండా డ్రైగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి మిక్సీ పట్టేశాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ని మనం మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలు. అలానే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా మనం మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకొని స్క్వీజ్ చేసి పెట్టుకుంటాం కదండి. అంటే అందరికీ తెలిసిన ప్రాసెస్ అని నేను అది చూపించలేదు. సో అలా స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. ఈ మీల్ మేకర్లో 2 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను తీసుకున్నవి చిన్నవి, ఇంకొక టైప్ కొంచెం పెద్దగా ఉంటాయి. నాకు అవి మరి అంటే కర్రీలో అది వేసినప్పుడు మంచిగా అబ్జర్వ్ అవ్వదండి ఆ మసాలా గ్రేవీ అంతాను. అందుకని నేను ఈ సైజ్ తీసుకున్నాను. మనం ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం అలా ఫ్రై చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ఫ్రై చేయకుండా వేసుకుంటే అంత బాగోదు. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవి కొంచెం స్టిక్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, తీసేసాను. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేస్తున్నానండి. చూసారు కదా, ఈ ఆనియన్ పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోకి నేను ఒక చిన్న టొమాటో కూడా తీసుకున్నాను. ఈ టొమాటో వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా అండ్ కొంచెం గ్రేవీగా ఉంటుందన్నమాట. ఇవి 3 బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడు మనం ఇగురు కూరలు చేసుకునేటప్పుడు ఇలానే మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందండి, లేదంటే అస్సలు బాగోదు. ఆనియన్ స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. దాంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఆ మసాలా యాడ్ చేసేసిన తర్వాత మనం మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా ఓన్లీ ధనియా జీలకర్ర మాత్రమే ఫ్రై చేసామండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసి మనకి ఆ మీల్ మేకర్కి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 7 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.